నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. రవితేజ గారి మాస్ జాతర చిత్రానికి సంబంధించిన రివ్యూస్ని మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో చూసారా ఫిల్మ్ ఎలా అనిపించింది? డివైడ్ టాక్ వస్తుంది, కొంతమంది బాగలేదు అంటున్నారు, మోస్ట్ ఆఫ్ ది నెగిటివ్ టాక్ వస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారి మాట కూడా తప్పిందని చాలా మంది మాట్లాడుతున్నారు. నీకేమనిపించింది? నేను చూడలేదు. అదే పర్లేదు, చూడకపోయినా సరే 10 రకాలుగా చెప్తా ఉంటారు కదా. అంటే ఎట్లుంది బజ్ అని, అంటే మాక్సిమం అంటే కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తాడు రవితేజ, బట్ కొంతమంది నిలబెట్టుకుంటారు, కొంతమంది పడగొడతారని టాక్ ఉంటుంది. ఇతను పడగొట్టాడనే మాట్లాడుతున్నారు. ఓకే సరే, వాట్ ఎవర్. ఇప్పుడు విషయానికి అండ్ రాజేంద్ర ప్రసాద్ మాట నిలబెట్టుకోలేదు అనేది కూడా ఏదో అన్నారు, దాని గురించి మాట్లాడదాం. స్టెప్ బై స్టెప్ వద్దాం. మాస్ జాతర అనే సినిమా ఈ స్టోరీ యాక్చువల్గా ఘాటీ స్టోరీ. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్. రీజన్ అంటే ఘాటీ ఇప్పుడు ఒరిస్సా ఆ బార్డర్కి వచ్చింది కదా, ఇది తెలుగు నుంచి ఈ బార్డర్కి వెళ్ళింది అంతే. పండేది అదే మోస్ట్లీ, శీలావతి సేమ్ మళ్ళీ అదే బ్రాండ్. ఇక సరే ఘాటీలు అంటావా, పాపం అక్కడ నీకు రైల్ ఫెసిలిటీ లేదు, కొండల మధ్యలో బస్సు ఫెసిలిటీ లేదు, కాబట్టి కొండలు ఎక్కావు. నీకు నీ అద్భుతమైన కళాఖండం ఏంటంటే నీకు కొండలు ఎక్కడానికి కూడా అక్కడ ఉన్నారు జనాలు, నీకు ఆ ఫెసిలిటీ ఉంది. పాపం ఘాటీనే తెగ పేరు, బట్ ఇక్కడ ఘాటీలు తెగ పేరు కాదు, అది ఘాట్ రోడ్లని నివసించి అవి తట్టుకొని అటు ఇటు తట్టలు బుట్టలు మోసుకెళ్ళే వాళ్ళందరూ ఘాటీస్. కొండ మధ్యలో నువ్వు ఒక ఇంత మొయ్యాలంటే అంటాం కదా, నేనైతే అసలు ఎక్కను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీ తోటల్లో కూడా వెనకాల బ్యాగుల్లో ఘాటీస్, అట్లా వాళ్ళు ఘాటీస్. సో అక్కడ ఘాటీలు ఉన్నారు కాబట్టి నీకు సెట్ అయిపోయింది. ట్రైన్లు గిర్లు లేవు, మరి ఇక్కడ ఘాటీలు లేరు, పాపం వీళ్ళకి దొరకలేదు. ఏం చెయ్యాలి? వీడికి ట్రైన్ ఉంది కదా చక్కగా, అడవిపురం, ఆ పురం పేరు కూడా అడవిపురం. అడవిపురానికి అద్భుతమైన రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా నువ్వు యథేచ్ఛగా ట్రైన్లలో వేసుకొని వెళ్ళిపోవచ్చు. నువ్వు స్టేషన్ మాస్టర్ నీతో బాగుంటే చాలు కదా, అంతే. ప్రతి కమర్షియల్ స్టోరీలో హీరో ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా ఎవడో ఒకడిని పట్టుకోవాలి, అన్యాయాలు అక్రమాలు రవాణాలు చేసేవాళ్ళని. అంతేగా రవితేజ గత సినిమాలు కూడా అంతే. అఫ్ కోర్స్ చూసుకున్న పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఉన్నప్పుడు, ఇక్కడ కూడా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. పాపం ఏమైంది, వరంగల్లో పోస్టింగ్ ఇస్తే రాజకీయ నాయకుల పిల్లలతో పెట్టుకున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకున్న పవర్తో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడికి? ఊరు చివరికి ట్రాన్స్ఫర్ చేస్తారుగా. అట్లా అడవిపురానికి వచ్చాడు, అడవిలోకి. అక్కడ స్టేషన్ మాస్టర్, స్టేషన్కి సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్. మరి అక్కడ జరిగే అన్యాయాల అక్రమాలు కూడా సరిగా పట్టుకోవాలిగా. ఏరియాకి కొత్త, లోకల్స్కి చాలా ఏం రా నిన్నగాక మొన్న వచ్చా ఏమనుకుంటా అంటారు. అంతేగా, ఎప్పటి నుంచి ఉన్నాళ్ళు అలాగే అంటారు. మరి నువ్వు ఎంత కొత్తగా వచ్చినా నువ్వు హీరోవి కదా, నీ పవర్ అంటే నువ్వు చూపించుకోవాలిగా. మరి పైగా సిన్సియర్ కాబట్టి లోడ్ ఏం వెళ్తుంది, ఏదో ఒకటి వెళ్తుంది, నీకెందుకు టీ ఇదా, హౌ డేర్ యూ అని చెప్పేసి పట్టుకుంటాడు. ఇక నుంచి నేను ఇక్కడ ఉన్నంత కాలం నీతో నేను రవాణా చేయని అనేసి, సేమ్ పుష్పాలో మన ఫాజిల్ లాగానే నేను ఉన్నంత కాలం నిన్ను చేయనీను, అయినా సరే నేను ఎట్లా చేస్తానో చూడు అతను. అట్లా పరస్పరం పోటీ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఈయనకి ట్రాన్స్ఫర్ అయ్యి అడవిపురంలో పడ్డ తర్వాత అక్కడ నవీన్ చంద్ర శివుడు బాగా శాసిస్తాడు. అక్కడ పెద్ద ఆయన అనుకున్న బిజినెస్ ఏంటి, ఏదో అక్రమ బిజినెస్ ఉంటుంది, సక్రమంగా అయితే ఉండవు ఇట్లాంటి వాళ్ళకి, అది తెలిసిన విషయమే. అక్కడ హై క్వాలిటీ బ్రాండ్ అది పండుతుంది, ఆ పీల్చే ఆకులు పొగలవి. దాంట్లో ఇంకా ప్రీమియం క్వాలిటీ. వీడు దాన్ని తీసుకెళ్ళి ఎట్లా చక్కగా ట్రైన్ ఉంది కాబట్టి వాడికింత వీడికింత ఇచ్చి కోల్కతాకి తీసుకొస్తాడు. ఇప్పుడు రవితేజ ఏం చేయాలి, ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఆ అడ్డుకునే క్రమంలో వీళ్ళ మధ్యలో యాక్షన్ సీక్వెన్స్లు అవి ఇవి ఎలివేషన్లు ఇవన్నీ చూసి అనుకొని జనాలు రావాలి. ఫ్యాన్స్ కి ఏంటి, ఎలివేషన్స్ నచ్చుతాయి. సినీ అభిమానులకి ఏంటి, అసలు స్టోరీ ఏంటి అనేది నచ్చుద్ది. జనరల్ ప్రేక్షకులకి ఏంటి, ఇంతకుముందు ఎక్కడ చూసినట్టుంది, ఇదంతా కామనే కదా, అది కదా ఇది కదా అనిపిస్తుంది. అట్లా మిశ్రమ స్పందన అంటే దాన్ని అంటారు. మిశ్రమ స్పందన అంటే సినిమా ఫ్లాప్ అనో, లేక సూపర్ హిట్ అనో, లేకపోతే అసలు చీ యాక్ తూ అనో కాదు, అంతే. ఇప్పుడు రొటీన్ కమర్షియల్ డ్రామానే వీళ్ళు ఎంచుకున్నారు ఊరు చివర. అక్కడ జరిగేది అదే మరి. సో అంతకుమించి ఇంకేం చేయలేరు. ఇప్పుడు పుష్పకు కూడా నువ్వు కొత్త స్మగ్లింగ్లు చేయలేవు, ఎంత కాదనుకున్నా అక్కడ ఆ స్మగ్లింగే చేయాలి. ఘాటి కూడా అంతే, ఇక్కడ ఇది అంతే. సో నౌ వాట్ హ్యాపెండ్, వీళ్ళు ఎలా గెలిచారు, ఇతన్ని ఎదిరించి అతను నిలబడ్డా లేదా ఇతన్నే ట్రాన్స్ఫర్ చేయించాడా, అక్కడ ఉన్న ఆ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని కూల్చాడా, ఇంతే కదా. ఓవరాల్ క్లైమాక్స్ అయితే ఇంతే కదా. ఒకవేళ క్లైమాక్స్ మన అదృష్టం బాగుండి క్లైమాక్స్ ఉంటే ఇంతే, ఇదే క్లైమాక్స్. ఆయన దగ్గర ఇది కూడా లేకపోతే పార్ట్ 2కి వదిలేస్తాడు. లేదు క్లైమాక్స్ ఒకవేళ లేకపోతే పార్ట్ 2కి వదిలేస్తారు. క్లైమాక్స్ ఉంటే అంతవరకు అమ్మయ్య అనుకుంటాం.
ఇప్పుడు కొత్త డైరెక్టర్కి రవితేజ ఛాన్స్ ఇచ్చాడని నువ్వు చెప్పావు కదా, దాని గురించి మాట్లాడదాం. ఏ కొత్త డైరెక్టర్ అంటే ఇంతకుముందు ఆయన పాపం సినిమాలు చేయాలి. సామాజ మార్గమన అనడానికి 4 పేపర్లు రాశాడు. ఆ రాసిన పేపర్లు పగలబడి ఇరగబడి అహహహ పొట్ట చెక్కలేనవేలాగా రైటర్ అంట అతను. అలా అంటే కొంచెం అంటే మరీ అంత ఎస్టాబ్లిష్ కాలేదు పాపం. అంటే పెద్ద స్టార్ సినిమా హీరోలకి ఇట్లాంటి వాళ్ళు పట్టించుకోరు. ఆ సామాజ మార్గంలో కొంచెం అట్లా హీరోలు కాబట్టి వీళ్ళని బాగా పెద్ద తెర మీద వేసేస్తారు కాబట్టి అట్లా కొంచెం తెలిసాడు. అదే నవ్వుకుంటూ రవితేజ్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా నవ్వుకుంటూ ఓకే చేసాడు, ఇదేదో బాగుంది, ఓకే డన్ అని హ్యాపీగా నిర్మాతను ఎత్తుక్కున్నాడు, అన్ని సెట్ చేసుకున్నాడు. ఇదే స్టోరీ, సేమ్ స్టోరీయే, రెగ్యులర్ కమర్షియల్ డ్రామానే. కొన్ని వందల సినిమాల్లో చూసుంటాం ఇలాంటివి ఫార్ములాస్. ఇక్కడ కూడా అదే జరిగింది. కాకపోతే ట్రీట్మెంట్ సినిమా కథలన్నీ ఒకలానే ఉంటాయి. హీరో ప్రేమించుకుంటారు, పెద్దలు ఒప్పుకోరు, పారిపోతారు, అక్కడ వీళ్ళు నిలబడతారా లేదా చూద్దాం అనే సినిమాలు కూడా కొన్ని వందలు వచ్చాయి. హారర్ సినిమాలు కూడా అంతే కదా, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ట్రీట్మెంట్ విధానంలో కొంచెం కొత్తదనం ఉంటే ఇట్ విల్ వర్కౌట్ అంతే. అలా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏమనిపించింది, కొంచెం ఈ స్టేషన్ బ్యాక్గ్రౌండ్, కొంచెం రెట్రో థీమ్ అవి ఇవి అన్ని కలుపుకొని దీన్ని ఏదో రకంగా తీశారు. రవితేజ ఫ్యాన్స్ కి రవితేజని ఎలా చూపించాడో అలా చూపించాడు, కొత్తగా చూపించాడు. ఇంట్రొడక్షన్ చాలా కొత్తగా ఉంటుంది, మీరు కావాలంటే ట్రై చేయండి. ఇట్స్ వెరీ డీసెంట్ అండ్ సింపుల్ హై రేంజ్ ఇంట్రొడక్షన్. రవితేజ ఫ్యాన్స్ విజిల్ చేస్తారు. నెక్స్ట్ సినీ అభిమానులు వీళ్ళు కూడా విజిల్ చేస్తారు. కామన్ ప్రేక్షకులు కూడా అరే బలి తెచ్చి చూపించాడే అనుకుంటారు. అంటే ఇంకా కథలోకి రాకముందు హీరో ఎలివేషన్ అందరికీ నచ్చుద్దిగా, అదే అలాగే అందరికీ నచ్చింది కూడా. ట్రీట్మెంట్ విధానం సాధారణ కామెడీలే, అందరూ మామూలుగా వర్కౌట్ అయిందా ఇది రవితేజ శ్రీలీల కాంబినేషన్? అది నేను దానికంటే ఇది ఇంకా బాగుందని చెప్పగలను. ధమాకా కంటే? అవును. అట్లయితే ఇది బ్లాక్ బస్టర్ లెక్క నాకు అంటే నేను అంటే అది బ్లాక్ బస్టర్ అని ఎందుకంటావు? నేను అంటే ఫ్లాప్ అనే సినిమాలు బోల్డ్ ఉన్నాయి కదా నీకు, మరి నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ అలా చూసుకుంటూ పోతే ట్రీట్మెంట్ విధానం, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. శ్రీలీల హ్యాపీగా ఇంత ముందులాగే అలరించింది. నరేష్కి తగ్గ కామెడీ నరేష్కి ఉంది, రాజేంద్ర ప్రసాద్కి తగ్గ కామెడీ రాజేంద్ర ప్రసాద్కి ఉంది. ఇప్పుడు నటినటుల పర్ఫార్మెన్స్లో రాజేంద్ర ప్రసాద్ గురించే మాట్లాడుకుందాం కాసేపు. ఎందుకంటే ఆయన ఏదో తొడగొట్టి మీసం తిప్పి సవాల్ చేశాడు. ఏమని, ఇక నేను నటించను పో అని కరెక్ట్గా అన్నాడు. వై బికాజ్ అప్పటిదాకా నేనంటే నేను ఖచ్చితంగా రివీల్ చేయాలి. నిన్ననే కదా రిలీజ్ అయింది, పో ఇది రివ్యూ కాదు కాబట్టి నేను అన్ని చెప్పుకుంటాను, నన్ను చెప్పుకోనేమో మనస్ఫూర్తిగా. అంటే నా ఉద్దేశం కూడా చూడమనే, అది క్లారిఫై చేద్దామని. ఇక్కడ ఏంటంటే అప్పటిదాకా ఉన్న ఆయన ఈ హనుమాన్ క్యారెక్టర్లో హనుమాన్ బైరి లాస్ట్కి వచ్చేసరికి యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నువ్వు కల్కిలో అమితాబ్ బచ్చన్తో పోల్చొచ్చు ఇంకా చెప్పాలంటే. అంటే ఆ వయసులో ఈయన ఇదేంట్రా బాబు అనుకున్నామా, అలా ఇక్కడ కూడా రాజేంద్ర ప్రసాద్కి అది ఇచ్చారు కాబట్టి ఆయన అది ఎక్స్పీరియన్స్ చేశాడు. కాబట్టి ఈ వయసులో నన్ను అందరూ అదేంటిది అది ఇది ఏదేదో చూపిస్తారే తప్ప ఇంకేం చూపిలా. ఇట్లా నన్ను నా చేత విన్యాసాలు చేయించాలని ఎవరు అనుకోలేదు కదా. వీళ్ళు చేయించారు కాబట్టి ఇదేదో కొత్తగా ఉందా వింతగా ఉందా, వీళ్ళు నా చేత ఇంత చేయించారంటే హీరో చేత ఇంకెంత చేయించుంటారో, ఇంకేంటో అని చెప్పేసి ఆయన అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. సో ఆయన మాట్లాడిన దానికి పరిపూర్ణత ఈ సినిమాలో ఉంది. ఆ క్యారెక్టర్ కి పర్టికులర్ చెప్పాలంటే హనుమాన్ బైరి అనే క్యారెక్టర్ క్లైమాక్స్ లో నీకు విజిల్స్ అయిపిస్తుంది. అబ్బా ఏం చూపించాడు రా బాబు అని అందరూ సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకా ఎవరు ఎన్ని ప్రామిసెస్ చేసినా అన్ని నిలబెట్టింది. ఈ సినిమా నిజంగా చాలా బాగుంది. కొంచెం బాహుబలి ఎఫెక్ట్ అది బాగా ఆడుతుంది కాబట్టి దాన్ని చూసి, అంటే దాన్ని కొత్త సీన్లు యాడ్ చేయలేదని అబద్ధం చెప్పి చేశాడు. ఇప్పుడు అని చెప్పాడు, నేనే అదేం లేదే నేనేం యాడ్ చేయలేదు అన్నాడు ఆ ముగ్గురు కూర్చున్నప్పుడు ఆ వీడియోలో. బట్ ఉంది కదా ఎప్పటి నుంచో అంటున్నారు కదా కొత్త సీన్స్ యాడ్ చేసి. అది ఒక బజ్ వచ్చింది. బజ్ వచ్చేసరికి ఈయన అడిగారు వీళ్ళిద్దరు కలిసి, రానావును ప్రభాస్, చెప్పు ఏమి యాడ్ చేసావని. అదే ఏమి యాడ్ చేయలేదు అన్నాడు. దానితో అరే ఏమి యాడ్ చేయలేదంట నెల వాళ్ళందరూ అది పిచ్చ సర్ప్రైజ్. అది బాహుబలి ఎంట్రీ సీన్ అది అక్కడ ఇంకోలాగా చెప్పారు. అక్కడ ఎందుకు ఆయన చేత చెప్పలేదు అంటే అక్కడ రివీల్ అయిపోతుంది కదా ముందే క్లైమాక్స్లలో అవన్నీ, అందుకు చెప్పించలా. ఇది మీ రెండు కలగొలుపు కాబట్టి ఇక్కడ చెప్పొచ్చు, తప్పలేదు. సో ఇంట్రొడక్షన్ అంత పేలింది, నిజంగా చాలా బాగుంది. నేను చంపేశాను వాడిని, మట్టిలో కలిపేశాను, ఈ ప్రాణహితలో కలిసిపోయాడు, గాల్లో కలిసిపోయాడు ఆయన చెబుతా ఉంటే ఆయన అక్కడ ఆ లొకేషన్లో ఆయన ఇంకా ఉగ్రరూపం చూపించుకుంటూ రావడం అట్లా బాగుంది. ఇంకా కొన్ని అడిషనల్ ఫ్రేమ్స్ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో అక్కడ కట్ చేసిన ఇక్కడ చూపించారు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అందరూ కన్విన్స్ అయ్యారు.
అది బాగానే ఉంది. సో ఆ ఎఫెక్ట్ దానికి చూడాలనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. దీనికి డివైడ్ టాక్ అన్నావు కాబట్టి డివైడ్ టాక్ సరేలే అదేదో సూపర్ హిట్ అంటే అటు వెళ్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఫ్రైడేనే కదా, సాటర్డే సండేనే తలరాతలు మారిపోతాయి. ఫ్రైడే రోజు ఎప్పుడైనా ఫేక్ మౌత్ టాక్సే ఉంటాయి, మోస్ట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ మౌత్ టాక్ ఉంటుంది. ఎప్పుడైతే సాటర్డే సండే సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారో, ఒక కాంతారా లాగా, ఒక దేవర లాగా, ఒక పుష్ప లాగా, అప్పుడు వాళ్ళందరూ అరే అవును కదా అనుకుంటారు. ఫస్ట్ టాక్ అంత ఫస్ట్ డేని ఎక్కువ నమ్మడానికి లేదు. ఇట్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్వన్. రాతలనో కూతలనో మైండ్లో పెట్టుకొని అదంట ఇదంట అంటారు. కానీ వీకెండ్కి చూస్తారు, ఎందుకంటే అద్భుతం అనుకున్నది ముందే అయిపోయింది కాబట్టి ప్రీమియర్స్ అవి చూసినప్పుడు ఇదేందో కూడా చూద్దామనే వాళ్ళు వెళ్తారు కదా. అప్పుడు వాళ్ళు ఓన్ చేసుకొని ఆ మౌత్ పబ్లిసిటీ ద్వారా మళ్ళీ ఇది లేస్తుంది. మాస్ జాతర నిజంగా మాస్కి ఒక జాతర. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.